నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీకు మీ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్. చాలామంది ఈ మధ్య కాలంలో గ్రే హెయిర్ అనే సమస్యతో బాధపడుతున్నారు. గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటున్నారు. తర్వాత చిన్న ఏజ్లోనే మనకి గ్రేయింగ్ అనేది కనిపిస్తుంది. వైట్ హెయిర్స్ సో వైట్ హెయిర్ కూడా వస్తున్నాయి, గ్రే నుంచి వైట్గా మారుతున్నాయి. అండ్ దీన్ని వాళ్ళు బ్లాక్గా మార్చుకోవాలంటే ఏం చేయాలి, బ్లాక్ హెయిర్గా చేసుకోవాలంటే ఎటువంటి ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయని అడుగుతున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? ఎటువంటి వైద్య చికిత్సలు ఉన్నాయి అనే కన్నా అసలు ఎందువల్ల గ్రై హెయిర్స్ వస్తున్నాయి అనేది ఇంపార్టెన్స్. కారణాలు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఫస్ట్ చూడాలి. రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్ మీన్స్ ట్రీట్. అసలు ఎందుకు వస్తున్నాయి అని చూసినట్లయితే వాడికి కేశ సంరక్షణ లేకుండా పోయింది. తలకి నూనె పెట్టడం అనేది మానేశారు. ఆ నూనె పెట్టడం మానేయడం వల్ల గ్రై హెయిర్స్ కానీ వైట్ హెయిర్స్ కానీ వస్తున్నాయి. అతి చిన్న వయసులో 10 ఏళ్ళు నిండా వాళ్ళకు కూడా గ్రై హెయిర్స్ వైట్ హెయిర్స్ వస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. అలా సరిపోతుంది. 10, 12 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి తలపైన జుట్టు ఉండట్లా, పూర్తిగా ఊడిపోవడం, పలచబడిపోవడం, జుట్టు ఊరిపోవడం, జుట్టు నెరవడం ఇలాంటివి సంభవిస్తున్నాయి. మరలింటే ఇవన్నీ సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? పోషక విలువలు కూడా తగ్గిపోయాయి ఈ రోజుల్లో. ఒకటి, తైల సంస్కారం లేదు, అంటే తలకి నూనె పెట్టడం లేదు. కానీ ఎవ్రీడే తలస్నానం చేస్తున్నారు, హెడ్ బాత్ ఎవ్రీడే చేయడం కూడా హాని. ఈ గ్రై హెయిర్స్, డ్రై హెయిర్స్, వైట్ హెయిర్స్ రావడానికి ప్రతిరోజు హెడ్ బాత్ చేయడం కూడా ఒక కారణం. ఎస్, ఫోన్స్ విరివిగా వాడడం కూడా ఇంకో కారణం. ఇవి కారణాలు. ఇంకా ఆహార లోపాలు, పోషకాహార లోపం చాలా ఉంది. ఆ లోపాల వల్ల కూడా ఈ అసంబద్ధమైన హెయిర్స్ ఉంటున్నాయి. ఎలా? మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ జాబ్ చేయాల్సిన పరిస్థితి, పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేదు. అన్ని చిన్న కుటుంబాలు. ఇంతకు ముందులాగా పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్లయితే తాతో, అమ్మో, నానమ్మో ఎవరో ఉండేవాళ్ళు ఇంట్లో. పిల్లలకి మంచిగా సమయానికి ఇంత భోజనం పెట్టేవాళ్ళు, ఏదో చేసి పెట్టేవాళ్ళు, తలకి నూనె పెట్టేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు తల్లిదండ్రులకి తెలియదు, అంత కాకుండా చెప్పేవాళ్ళు లేరు. 2 లోపాలు. ఆహార సమస్య, వాళ్ళు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి కనుక కొంతమంది ఆయల మీద వదిలేసి వెళ్ళడం, కొంతమంది తీసుకెళ్ళి స్కూల్లో పడేయడం, హాస్టల్లో పడేయడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అయ్యేటప్పటికి ఏంటి, వారిపైన సరైనటువంటి శ్రద్ధ లేకుండా పోతుంది. పిల్లల పైన లేకుండా పోవడం వల్ల పోషకాహార లోపం వస్తుంది. ఉదయం 8 గంటలకి, 7:30, 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ మంచి పుష్టికర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, అల్పాహారమైన. ఇప్పుడు ఏమవుతుంది, ఆ సమయానికి రెడీ అవ్వదు, వెళ్ళిపోవాలి కనుక బయట నుంచి ఏ పిజ్జానో బర్గరో తెచ్చిపెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు, అది తీసేసుకొని అని వేడే అందులో కేక్ ఉంటుంది తినేసే, లేకపోతే ఇందులో పిజ్జా ఉంది తినేసే అని చెప్పేసి పెట్టేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటి, అత్యధికంగా చిన్న వయసులో స్థూలకాయం కూడా వస్తుంది మరీ చిన్న పిల్లలకి. అది ప్రధాన కారణం. పేస్ట్రీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి వాటి ప్రిజర్వేటివ్స్గా. అందువల్ల అదంతా అత్యంత ప్రమాదకారి కనుక పిల్లలకి పోషకాహార లోపం జరుగుతుంది. ఒకే రకమైన ఫుడ్ ఇవ్వడం, వాళ్ళకి బయట తీసుకొచ్చి జంక్ ఫుడ్స్ ఇవ్వడం, పూర్తిగా విరివిగా బిస్కెట్స్ ఇవ్వడం, కేక్స్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం. టిఫిన్ తినను అంటే చాక్లెట్ తినేసిపో అని చెప్తున్నారు పేరెంట్స్ ఈ రోజుల్లో. సో అదంతా కారణాలు. ఇవన్నీ కూడా పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు. సరే, అయితే ఇప్పుడు నల్లబడడానికి, జుట్టు నల్లబడడానికి మనం హోమ్ రెమెడీస్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పడచ్చు? ఎస్, పోషకాహార లోపాన్ని ముందు అధిగమించాలి. ఎలా అధిగమించాలి అన్నట్లయితే ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్ ఉన్నాయి, ఎక్కువగా ఇవ్వాలి పిల్లలకు. పిల్లలు అయినట్లయితే ప్రొద్దున సాయంత్రం తప్పనిసరిగా నిబద్ధతతో 1 కప్పు పాలు తాగమని చెప్పాలి, నిర్దిష్టంగా తప్పనిసరిగా. అలా తాగిస్తూ ఉంటే ఏంటంటే దానివల్ల ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇవన్నీ పోషక విలువలు ఎన్నో కలిగి ఉంటాయి కనుక జుట్టు ఊడిపోకుండా, పలచబడిపోకుండా, నెరియకుండా ఉంటుంది. పాలు తాగడం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. దాంతోపాటు ఆహారం ఏదైనా, ఉపాహారం కాస్త కిచిడి చేసి పెట్టండి, ఉప్మా చేసి పెట్టండి, ఏదో ఒకటి ఇంట్లో తినే పదార్థం పెట్టండి పిల్లలకి. దానివల్ల మనం ఈ పోషకాహార లోపాల నుంచి బయటపడవచ్చు. పోషకాహార లోపం నుంచి బయటపడితే వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి, నెరేయకుండా ఉంటాయి, డ్రై హెయిర్స్ రాకుండా ఉంటాయి. అలాగే కంటి చూపు దెబ్బతింటుంది.
ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. మనం తీసుకునే అల్పాహారంలో, ఇంట్లో తీసుకునే ఆహారం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. కాబట్టి సహజ సిద్ధంగా లభించేటటువంటి ఆహారాన్ని పిల్లలకి ఇవ్వాలి. మనం కూడా అలాంటి ఆహారమే తీసుకున్నట్లయితే ఈ జుట్టు నెరియడం కానీ, జుట్టు తెల్లబడిపోవడం, ఊడిపోవడం, అలాగే చుండ్రు ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అయితే ఆయుర్వేదం ద్వారా మనకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సార్? చాలా మంచి ప్రశ్న సార్. ఇలా ఇందాక చెప్పినట్టు ఆహారం తీసుకుంటూ దానికి ఏంటంటే పరిష్కార మార్గం ఎవ్రీడే రోజు తలకి నూనె పెట్టుకోవాలి. ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా తప్పనిసరిగా. హెర్బల్ ఆయిల్స్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. బ్రింగామలక తైలం అని, కౌశిక్ హెయిర్ ఆయిల్స్ అని, ఇలా చాలా రకాల ఇద్దమిద్దంగా పర్ఫెక్ట్గా తయారు చేసిన ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్స్ అనగానే జుట్టుకు పెట్టుకోవడం అని కాదు. ఆ ఆయిల్ వాడడం వల్ల బ్రెయిన్ కాన్సన్ట్రేషన్, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, హైపర్ టెన్షన్స్ తగ్గిస్తుంది, కళ్ళ మంటలు తగ్గుతాయి, కంటి చూపు మెరుగవుతుంది, తలనొప్పి రాకుండా ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ హెయిర్ ఆయిల్ తలకు నూనె పెట్టడం వల్ల జరుగుతుంది. తలకు పెడతాం కనుక హెయిర్ ఆయిల్ అంటాం, అంతేకాని పర్టికులర్గా చెప్పాలంటే హెయిర్ టానిక్ అని చెప్పాలి దాన్ని. అలా ఆ విధంగా అంత బాగా తయారు చేస్తాం. ఒక 10 రకాల హెయిర్స్ తయారు చేస్తాం కనుక తలకి నూనె పెట్టుకుంటే యాంగ్జైటీ నుంచి బయటపడవచ్చు, నిద్ర లేమి నుంచి బయటపడవచ్చు. ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. రోజు తలకి నూనె పెట్టిస్తున్నట్టయితే రోజు తప్పనిసరిగా పెట్టాలి. చిన్న పిల్లలైతే ప్రొద్దున సాయంత్రం పెట్టవచ్చు. పెద్దవాళ్ళు కూడా మరీ వయోవృద్ధులైనట్టయితే కూడా ఉదయం సాయంత్రం పెడితే చాలా మంచి నిద్ర వస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏంటంటే నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు, నిద్ర రావట్లేదు, ఆందోళన ఉంది. అలాంటప్పుడు 7 గంటలకు సాయంత్రం పూట కూడా తలకి నూనె పెట్టేసినట్లయితే మంచి నిద్ర వస్తుంది. ఇలా ఈ విధంగా ఆయిల్ పనిచేస్తుంది. దానివల్ల గ్రే హెయిర్స్ తగ్గుతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ హెయిర్స్గా మారే అవకాశం ఉంది. ఇందాక చెప్పిన లాభాలు, ప్రయోజనాలు అన్నీ కూడా సమకూరుతాయి. మీ దగ్గర అయితే ప్రత్యేకంగా కౌశిక్ హెయిర్ ఆయిల్ అనేది ఉంది. ఒక 10 రకాల హర్బ్స్తో తయారు చేస్తుంటాం. అవసరం ఉన్నవారు ఎవరైనా కూడా డైరెక్ట్ తెప్పించుకోవచ్చు, పంపించే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మరీ అవసరమైనట్లయితే ఇంటర్నల్ మెడిసిన్స్, కడుపులోకి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, అవి కూడా ఇచ్చి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నల్ల జుట్టుగా మారాలంటే ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి, అలాగే హెయిర్ ఆయిల్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.